నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20 జట్టు బాధ్యతలు చేపట్టిన సూర్యుడు జట్టును తనదైన శైలిలో ముందుకు నడిపించాడు. కెప్టెన్గా అతడి రికార్డు అద్భుతంగా ఉంది. సూర్య కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే సూపర్ ట్రాక్ రికార్డు ఉన్న సూర్యుడి భవితవ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజా నివేదికల ప్రకారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ సూర్య ఫామ్పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఇటీవల అతను పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతుండటం, ఐపీఎల్ తాజా సీజన్లో కూడా నిరాశపరిచే ప్రదర్శన చేయడం ఈ నిర్ణయానికి కారణమని పేర్కొన్నాయి. ఐపీఎల్లో ఇరగదీస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకురావడమే కాకుండా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ తర్వాత జరిగే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల నుంచే అయ్యర్కు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత జట్టులో కొత్త ఉత్సాహం తీసుకురావాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం కెప్టెన్ రేసులో శ్రేయస్ ముందంజలో ఉన్నాడట. త్వరలోనే సర్పంచ్ సాబ్ టీమిండియా కొత్త కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. జట్టుకు తొలి 7 మ్యాచ్ల్లో 6 విజయాలు అందించడంతో పాటు 9 ఇన్నింగ్స్లో 333 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనే అతడిని మరలా భారత జట్టులోకి తీసుకొస్తోంది. శ్రేయస్ చివరిగా డిసెంబర్ 2023లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సూర్యకుమార్ భారత జట్టులో కనీసం బ్యాటర్గా అయినా చోటు దక్కించుకుంటాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 10 మ్యాచ్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేయడం విమర్శలకు దారితీసింది. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. ఆ నొప్పితోనే మ్యాచ్లు ఆడుతున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. కెప్టెన్గా సూర్యుడి రికార్డు అద్భుతంగా ఉన్నా బ్యాటర్గా తేలిపోవడమే అతడిపై వేటుకు కారణమవుతుంది.